రైట్. ఇక్కడ కేటీఆర్ ఎంక్వైరీ సిట్టు ఉక్కిరి బిక్కిరి 7 గంటల పాటు విచారణ. కేటీఆర్ ప్రశ్నలతో నీళ్లు నమిలిన అధికారులు. బీఆర్ఎస్ నేతల సొంత మంత్రుల ఫోన్లను రేవంత్ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మీ ఉద్దేశమా? టీవీ సీరియల్ల ఎన్నాళ్ళని విచారణ జరుపుతారు? మాకు ఇచ్చిన వాళ్ళే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు ఎలక్టరల్ బాండ్లు ఇచ్చిండ్రు, వారి సంగతి ఏంది? ఆ పార్టీల వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టేనా? సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించిన కేటీఆర్, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదన్న అధికారులు, బీఆర్ఎస్ సోషల్ మీడియా బాధ్యులు ఎవరని ఆరా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మనం. మొత్తం మీద ఇక్కడ నిన్న సిట్టు విచారణలో కేటీఆర్ కూర్చున్న తర్వాత మీడియాకు లీకులు ఇచ్చిరు. రాధాకృష్ణ రావు వచ్చిందని చెప్పేసి, ప్రణీత్ రావు వచ్చిందని చెప్పేసి, వాళ్ళిద్దరిని కలిసి విచారణ చేస్తున్నారు అని చెప్పేసి, కేటీఆర్ ముంగట వాళ్ళను కూసబెట్టి విచారణ చేస్తా ఉన్నారు అని చెప్పేసి మొత్తం మీద ఇట్లా లీకులు ఇచ్చుకుంటూ పోతే పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు, పెద్ద పెద్ద మీడియా సంస్థలు ఈ వార్తలు మొత్తం వైరల్ చేసుకుంటూ వచ్చినాయి. మరి దీని మీద ఎవరు చర్యలు తీసుకోరు, దీని మీద ఎవరు మాట్లాడరు, తప్పుడు కథనాలు రాసిన వాళ్ళని ఎవరు దండించరు. ఆఖరికి విచారణ అంతా అయిపోయినాక సిపి సజ్జనార్ మాట్లాడిండ్రు, ట్వీట్ చేసిండ్రు. ఇదంతా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు. ఈ తప్పుడు కథనాలు ఉద్దేశపూర్వకంగానే ప్రచురిస్తూ ఉన్నారు. అసలు దీని దురుద్దేశం ఏమీ లేదు, పారదర్శకంగా జరిగింది. మొత్తం మీద దీంట్లో ఈ వార్తా కథనాలు రాసిన ఛానళ్ళు రాసిన వార్తా కథనాలు ఏవైతే ఉన్నాయో ఆ వార్తా కథనాలలో వాస్తవం లేదు అని చెప్పేసి బయట పెట్టిండ్రు సిపి సజ్జనార్. ఇప్పుడు చెప్పురి, చిన్న చిన్న అంశాలలో దొరికిపోతా ఉన్నారు కదా, చిన్న చిన్న మ్యాటర్లలో దొరికిపోతా ఉన్నారు కదా. మరి చిన్న చిన్న మ్యాటర్లలో దొరికిపోయినప్పుడు పెద్ద మ్యాటర్లలో కూడా ఇలా కావాల్సుకొని చేస్తాన్రు, కావాల్సుకుని బురద రాజకీయాలు చల్లుతాన్రు అని అనుకోవడంలో తప్పేమున్నది చెప్పుండ్రి. ఇక్కడ సిట్టు విచారణ జరుగుతూ ఉంటే బండి సంజయ్ ఆయన మాట్లాడతాడు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, హీరోయిన్ల జీవితాలు నాశనం చేసిండ్రు. ఇట్లా తప్పు అంటగట్టడము, తప్పును ఆపాదించడము తప్పు. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు. ఇలా పేరు పెడతాము, అవతలికి పోతాము, ఆ వార్త వైరల్ అవుతుంది. రేపు పొద్దున పాపము వాళ్ళు సరే సినీ రంగంలో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు అక్కడ సహజం కాబట్టి లైట్ తీసుకున్నారు. ఇక్కడ వీళ్ళ జీవితాలు ఆగం కావాల్సిందే, అక్కడ వాళ్ళ జీవితాలు ఆగం కావాల్సిందే కదా. ఎవరు వచ్చారు బండి సంజయ్ ఇంటికి? ఎవరు పోయిరు? ఏ హీరోయిన్ పోయింది నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి, లేకపోతే కేటీఆర్ నా ఫోన్ ట్యాప్ చేసిండు అని చెప్పేసి ఎవరు బాధ మొరబెట్టుకున్నారు? అబ్బా మీరు ఇట్లా బయట పెట్టినందుకు థ్యాంక్స్ బండి సంజయ్ అన్న అని చెప్పేసి ఎవరన్నా హీరోయిన్లు సోషల్ మీడియాలో ట్వీట్ చేసిండ్రా? అబ్బా మా బాధని ఇన్ని రోజులు మేము చెప్పుకోలేకపోయినాం, మా తరపున మీరు వకాల్తా పుచ్చుకొని మాట్లాడిండ్రు, మీకు సెల్యూట్ బండి సంజయ్ అన్న అని చెప్పేసి ఎవరన్నా బయటకు వచ్చిండ్రా? 2 ఏళ్ల పొద్దు నుంచి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, సంసారాలు ఖరాబ్ చేసిండ్రు, భార్యాభర్తల మధ్య సంభాషణలు విన్నారు అని చెప్పేసి మాట్లాడిరు కదా. ఇవన్నీ పుకార్లు లేపిరు కదా. అంతకుముందు ఒక ఛానల్ మహాన్యూస్ ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెడితేనే కదా అద్దాలు వలిగిపోయినాయి, హద్దులు దాటింది కదా జర్నలిజం. ఏది జర్నలిజం? ఎందుకు ఈ పిచ్చి కథనాలు, ఎందుకు ఈ పిచ్చి రాతలు? ఏమన్నా అర్థమవుతుందా? ఎవరికన్నా అర్థమవుతుందా? వ్యక్తిత్వ హననం తప్ప, క్యారెక్టర్ అసాసినేషన్ తప్ప ఇంకేమీ లేదు. వ్యక్తిత్వ జీవితాలు ఎందుకు రాజకీయాల్లోకి లాగుతారు? ఏ ఫీల్డ్లో అయినా వాళ్ళని దెబ్బ కొట్టాలి, వాళ్ళని అణగగొట్టాలి అని అంటే వ్యక్తిత్వ జీవితాలు ఏవైతే ఉన్నాయో అవి లాగుతారు, వ్యక్తిత్వ హననం చేయాలని చూస్తారు. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు బయట కూడా అదే నడుస్తుంది కదా. వీళ్ళ గురించి వాళ్ళు చెప్పుడు, వాళ్ళ గురించి వీళ్ళు చెప్పుడు, మధ్యలో చెప్పనోళ్ళు బలవుడు, ఇదంతా నడుస్తూనే ఉంటుంది. రైట్. మొత్తం మీద కేటీఆర్ రివర్స్ సిట్టును ప్రశ్నించిరట. మా మీద ఇట్లాంటి వ్యక్తిత్వ హననం జరుగుతూ ఉన్నది, తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు, దానికి బాధ్యులు ఎవరు? వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు, మా కుటుంబాలకు శోభకు గురవుతా ఉన్నాయి, మానసిక వేదనకు గురవుతా ఉన్నాయి, దానికి బాధ్యులు ఎవరు అంటే నిన్న మాట్లాడిన వర్కింగ్ ప్రెసిడెంట్ మనం చూసినాము. తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి మరి చెప్పిండ్రు, ఆ రావు వచ్చిందట, ఈ రావు వచ్చిందట, వాళ్ళని వీళ్ళని కలిపి మిమ్మల్ని విచారించిరట. అంటే అక్కడ తారక రామారావు తప్ప ఇంకా ఏ రావు లేరు అని చెప్పేసి కొట్టి పరేసిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్. మొన్న హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిండ్రు, వీటి మీద ఏవో లీకులు ఇచ్చిండ్రు, లీకులు ఇచ్చి ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిర్రు. మరి ఈ లీకులు ఎవరు ఇస్తా ఉన్నారు? గోప్యంగా జరుగుతుంది అంటే ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కినట్టే కదా. వీడియో ఉంటుంది. ఒకవేళ నిజంగానే వార్తల్లో వచ్చిన అంశాలు ఆ రావు కూసున్నా ఈ రావు కూసున్నా వార్తల్లో వచ్చిన అంశాలు నిజమైతే, ఒకవేళ అవి అబద్ధం కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చిరి ఎవరు కూసురు అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది.
రైట్. మొత్తం మీద కావాల్సుకొని బురదజల్లి రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్, మరో కుంభకోణాన్ని బయట పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. రైట్. మొత్తం మీద బొగ్గుబావులకు సంబంధించిన కుంభకోణమే కాదు, దీంట్లోనే సింగరేణిలోనే సోలార్ పవర్ ప్లాంట్లకు సంబంధించి, సోలార్కు సంబంధించిన విద్యుత్కు సంబంధించి ఇంకో కుంభకోణం బయట పెట్టిండ్రు. ఆ కుంభకోణం గురించి జర్ర ముంగడికి పోయినాక చూసుకుందాం మనం. కుంభకోణాలు లేనిది ఏదన్నా ఉంటుందా? కాంగ్రెస్ అంటేనే స్కామ్గ్రెస్, ముద్దుగా స్కామ్గ్రెస్ అని పిలుస్తారు. ఏది ముట్టుకున్నా స్కామ్. 5 రూపాయల నుంచి మొదలు పెడితే 5 లక్షల కోట్ల దాకా ఏది ముట్టుకున్నా స్కాము స్కాము స్కామ్. ఇంకోటి అంశం ఏది కనబడదు, ఓ స్కీమ్ కనబడది, స్కాములు తప్ప ఇంకేమీ కనబడాయి. మొత్తం మీద స్కాములతోని రాజ్యం వెళ్తా ఉన్నారు. ఈ స్కాములు బయటపడే వరకల్లా డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతా ఉన్నారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఎలక్టోరల్ బాండ్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నిజంగా తెలిసిన వాళ్ళంతే తెలియని వాళ్ళంతే అన్నట్టు అనిపించింది. ఎలక్టోరల్ బాండ్ల గురించి మాట్లాడిరట నిన్న. అవి బ్యాంకు లావాదేవీలు, అది బ్లాక్ మనీ కాదు, వైట్ మనీ. ఇన్నిగానం ఎలక్టోరల్ బాండ్లు ఎట్లొచ్చినాయి మీకు, ఇన్నిగానం పైసలు ఎట్లొచ్చినాయి? ఫోన్లు చేసి బెదిరించిర్రా? ఎవరిని బెదిరించిర్రు? మరి ఉన్నాయా ఏమన్నా ఆధారాలు బయట పెట్టురు? అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్ సంపాదించుకున్న పార్టీ దేశంలో బీజేపీ పార్టీ. మరి బీజేపీ పార్టీ కూడా అందరినీ ఏమంటారు, ఫోన్లు చేసి బెదిరించిందా? బ్యాంకు లావాదేవీల ప్రకారము ఇష్టపూర్వకంగా ఎవరైతే రాజకీయ పార్టీలకు ఫండింగ్ ఇయ్యదలుచుకున్నారో వాళ్ళు ముంగటికి వచ్చి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పైసలు ఇస్తారు. అది బ్లాక్ మనీ ఏం కాదు కదా. తెలిసినోడంతే తెలియనోడంతే. వీళ్ళ తెలివికి ఏమైంది? ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అన్నిగానం పైసలు ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి మాకు ఇచ్చిన వాళ్ళే కాంగ్రెస్, బీజేపీలు, టీడీపీలకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిండ్రు. వారి సంగతి ఏంటని చెప్పేసి ప్రశ్నించారు. ఇప్పుడు క్వశ్చనింగ్ ఒకటే రాసుకొస్తారు ఇంకో పత్రికల జర ముంగటికి పోయినాక. మరి కేటీఆర్ ఏం సమాధానం చెప్పారు? కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి, కొన్ని చెప్పాల్సినవి ఉండయి. కాకపోతే వ్యక్తిత్వ హననము, డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే బొగ్గుబావులకు సంబంధించిన కుంభకోణం ఏదైతే ఉన్నదో ఆ కుంభకోణానికి సంబంధించి ముచ్చట బయట పెట్టే వరకు కింద మీద కొట్టుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దానికి తోడు బట్టి విక్రమార్క కూడా నిద్ర పట్టనీయకుట్ట చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డికి. ఏంది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన ఖాతా ఏంది, లావాదేవీలు ఏంది, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏంది అని చెప్పేసి బట్టి విక్రమార్క బయట పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడనే వార్తలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. రైట్. డొల్ల కేసు అని తెలిసిన ట్యాపింగ్ తీగ లాగేందుకు ఆపసోపాలు పడుతున్న సిట్ అధికారులకు శుక్రవారం 7 గంటల పాటు సాగిన కేటీఆర్ విచారణ ఇక కొరుకుడు పడని అంశంగా మిగిలింది. సాధారణంగా అడిగే డాక్యుమెంటెడ్ ప్రశ్నలకు అదనంగా కేటీఆర్ విచారణ అధికారులను రివర్సులో ప్రశ్నలు అడగడం కొసమెరుపు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే చెప్పిరు, ప్రెస్ మీట్లోనే చెప్పిరు, నేను కూడా సిట్ అధికారులను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా అని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పిండ్రు. ఆ ప్రెస్ మీట్లో చెప్పినట్టుగానే రివర్సు సిట్ అధికారులకు క్వశ్చన్లు వేసిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్. 2 ఏళ్లుగా లీకులతో, ప్రభుత్వం రాతలతో దాని వందిమాగద మీడియా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుండడాన్ని సరైన వేదిక చూసుకొని కేటీఆర్ సూటిగా అడిగేసిండ్రు. విచారణ అధికారులను వరుసబెట్టి ప్రశ్నలతో కడిగేసిండ్రు. మంత్రుల బీఆర్ఎస్ నేతల ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేయడం సహా పలు అంశాలపై కేటీఆర్ నిలదీతతో సిట్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. సమాధానం చెప్పలేని తడబాటుతో తమకు సంబంధం లేదంటూ దాటవేసిండ్రు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మంత్రులతోని సహా వేరే నాయకుల ఫోన్లు ట్యాప్ కావట్లేదా, మీ అధికారుల ఫోన్లు ట్యాప్ కావట్లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తే మాకు దానితో సంబంధం లేదని చెప్పేసి దాటేసిండ్రు తప్ప దానికి సమాధానం చెప్పలే సిట్ అధికారులు. రైట్. విచారణ అయిపోయిన తర్వాత సిపి సజ్జనార్ స్పందించి మొన్న కూడా హరీష్ రావు విషయంలో స్పందించి లీకులు ఇచ్చే ప్రయత్నాలు చేసిర్రు. ఇక నిన్న కూడా మొత్తం మీద హరీష్ రావు గారు స్పందించిన తర్వాత ఈ సిపి సజ్జనార్ స్పందించిండ్రు. ఏమని స్పందించిండ్రు, ఏం కథ, కేటీఆర్ విచారణ మీద ఏ విధంగా స్పందించిండ్రు అనేది మనం ఒకసారి చదువుకుందాం. రైట్. ఇక్కడ లాస్ట్లో ఫోన్ ఇంటర్సెప్షన్ కేవలం భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే జరిగిందని, ఇందులో ఎలాంటి చట్ట వ్యతిరేకత లేదని కొన్ని మీడియా వర్గాలు మరియు వ్యక్తులు నిరాధారమైన తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు సంస్థకి ఇటువంటి తప్పుడు కథనాలతో సంబంధం లేదు. ఈ దర్యాప్తు పూర్తిగా చట్ట ప్రకారం నిష్పక్షపాతంగా మరియు వృత్తిపరమైన ప్రమాణాలతో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ధృవీకరించని లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలను కోరుతున్నాము. చట్టబద్ధమైన అధికారిక మార్గాల ద్వారా వెల్లడించిన వాస్తవాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే దీంట్లో అర్థమైంది, ఇక్కడ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ జరిగినాయి అని చెప్పేసి, అట్లా ట్యాప్ జరిగినాయి అని చెప్పేసి, ఇట్లా ట్యాప్ జరిగినాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడిరు కదా.
రైట్, చూస్తోళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే కామెంట్లు పెట్టుర్రి. మనం లాస్ట్లో కామెంట్లు చదివే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే కూడా దాంట్లో టైప్ చేయండి. మనం కంపల్సరీ ఆ అభిప్రాయాలను చదివే ప్రయత్నం చేద్దాం, కంపల్సరీ చేస్తా. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిఎంఎస్ గౌడు P2G గుడ్ మార్నింగ్ అక్క అని పెట్టిండు. గుడ్ మార్నింగ్ అన్న. రైట్, మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందడికి పోగలుగుతా. ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైట్, మొత్తం మీద సజ్జనార్ ఆ విధంగా స్పందించిండ్రు. ఇక డైవర్షన్ల డ్రామా, లీకుల హంగామా, అసమర్థ రేవంత్ సర్కారుకు తెలిసినవే అవే, వైఫల్యాలను దాచేందుకు రోజుకో కట్టుకథ, సింగరేణి స్కామ్ డైవర్షన్కి సిట్ విచారణ, 2 ఏళ్లుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, నా పరువుకు కలిగిన నష్టానికి బాధ్యులెవరు, దీనిపై ప్రాణం పోయేదాకా కొట్లాడుతా, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని లీకులు మీరే ఇస్తారు, అవన్నీ అబద్ధాలని మీరే రాస్తారు, మీడియా సమావేశంలో కేటీఆర్ భావోద్వేగం అని చెప్పేసి. గతంలో కొండా సురేఖ కూడా మాట్లాడినరు. డిఫమేషన్ కేసు ఎదుర్కొంటా ఉన్నారు, నష్టపరిహారం కేసు ఎదుర్కొంటా ఉన్నారు. నాగార్జున క్షమాపణ చెప్పడంతో కూల్ అయినరు, ఆ కేసు వాపస్ తీసుకుంటున్నా అని చెప్పేసిండ్రు. మొత్తం మీద ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా కేసు వేసిండ్రు కొండా సురేఖ మీద. కావాల్సుకొని వ్యక్తిత్వ హననం చేసుకుంటా, కావాల్సుకొని ఇబ్బందికరమైన రాజకీయాలు చేసుకుంటా, నిజంగా రేవంత్ అన్న మా దగ్గర మార్కులు కొట్టేయడానికి కొండా సురేఖ దిగజారి వ్యాఖ్యలు చేసింది, దిగజారుడు వ్యాఖ్యలు చేసింది. పాపం అక్కకు తెలియదు నాకే ఎసరు పెడతారని. పాపం ఆమెనే బయటకు వచ్చి నిజంగా వెనకటి ఏళ్ళు పట్టిన ఇప్పుడు రోజులు చాలు, అక్కనే బయటకు వచ్చి నన్ను ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు, అట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి అక్కగారి బిడ్డ బయటకు వచ్చి ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రైట్, మొత్తం మీద వ్యక్తిత్వ హననానికి దిగుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. శుష్క ప్రియాలు, శూన్యహస్తాలు, సబ్జెక్టు మీద అవగాహన లేనప్పుడు ఏదో ఒకటి చేస్తే మనము కొసెల్లుతాము, కొసదాడుతామని చెప్పేసి ఆలోచన మీద రేవంత్ రెడ్డి సర్కార్ నడుచుకుంటుంది తప్ప ఇంకేమీ లేదు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు డైవర్షన్, ఆ డైవర్షన్ కోసం ఏదో ఒక కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి ఆ డైవర్షన్, విద్యుత్ కమిషన్ అని చెప్పేసి ఇంకో డైవర్షన్, ఇంకో ముచ్చట చెప్పాలంటే ఇంకో డైవర్షన్, ఇక ఫోన్ ట్యాపింగ్ డైవర్షన్. రైట్, ఒక యంత్రాంగము, ఒక గూఢాచార వ్యవస్థలో భాగంగా ప్రభుత్వానికి ఎవరన్నా థ్రెట్ తెస్తా ఉన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇది జరుగుతుంది. కాకపోతే వ్యక్తిగతంగా వేరేటోళ్ళ ఫోన్లు వింటే వీళ్ళకే మర్చిపాడైతే చెప్పుర్రి. ఇక మన బండి సంజయ్ అన్న వాళ్ళ ఇంటికి ఎవరో లైన్ పడ్డాడు, లైన్ కట్టినట్టు, బండి సంజయ్ అన్నకి ఎవరో చెవులో చెప్పినట్టు మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించిండ్రు. ఇప్పుడు నోరు మూసుకున్నారు. తప్పైందని క్షమాపణ వేడుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్, నాగార్జున కుటుంబాన్ని కలిపి మాట్లాడినప్పుడు తప్పైందని నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకే ఏర్పడ్డది. రేపు మీకు కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది కదా. వార్తలు వడ్డించాలి, వారు వాళ్ళే ప్రజలను తప్పుదో పట్టియాలి. ఏనాడన్న బండి సంజయ్ అన్న కానీ లేకపోతే ఈ బీజేపీ నాయకులు కానీ ప్రజల సమస్యల మీద, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండ్రా, నిలదీసిండ్రా? ఈ బొగ్గుబావు కుంభకోణాలకు సంబంధించి నీళ్లు నములుతా ఉన్నారు. కేంద్రంలో మీరే కదా ఉన్నది, ఆదేశాలు జారీ చేయండి, సిబిఐ ఎంక్వైరీకి కిషన్ రెడ్డి మాట్లాడతాడు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే మేము సిబిఐకి ఆదేశాలు ఇస్తాము, సిబిఐ విచారణ చేపడతామంటే ఎవడన్నా దొంగ నా మీద, నేను దొంగను, నా మీద విచారణ చెయ్యండి అని అంటారా? అనరు కదా. నేను దొంగను, నేను దొంగతనం చేసినా నా మీద విచారణ జరుపుండ్రి అని అంటారా? అనరు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే మాత్రము విచారణకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నడన్నా మాట్లాడిండా? హైడ్రా నిరుపేదల ఇండ్లు కూలగొడితే మాట్లాడిండా? రైతు బంధు మీద మాట్లాడిండా? రుణమాఫీ మీద మాట్లాడిండా? బండి సంజయ్ ఇలా నోరు లేస్తా ఉన్నది. ఎందుకు లేస్తా ఉన్నది? బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ప్రజలలో డౌన్ చేయాలి, ఈ మున్సిపల్ ఎన్నికల వేళ వాళ్ళని దెబ్బగొట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఎత్తుకు పై ఎత్తేసుకుంటా పోయినా కూడా ప్రజలకు అర్థమైపోయింది. పాలేవో నీళ్ళేవో అర్థమైపోయింది, గాడిదేదో గుర్రం ఏదో అర్థమైపోయింది, ప్రజల తరపున ఎవరు కొట్లాడుతున్నారో అర్థమైపోయింది. ఇలా ఎవరో ఇక్కడ నుంచి లాక్కొని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. గతంలో రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. నిన్న మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించిన వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఈమె ఎక్స్ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్కు ప్లస్ అయ్యేలాగా ఉన్నాయి. దానికి చెక్ పెట్టేటట్టు, దానికి ఒక క్లారిటీ ఇచ్చేటందుకు ఒక వార్త వచ్చింది నిన్న సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. అది రైట్, కవితమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరుతా అంటుంది, కానీ ఆమె కంటే సమర్థవంతమైన నాయకులు మా పార్టీలో ఉన్నారు అని చెప్పేసి నేనే వద్దు అని చెప్తున్నా అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. నా వెనక ఎవరు లేరు, నేను ఏ పార్టీలోకి పోను అని చెప్పేసి మాట్లాడింది అక్క. కానీ ఇలా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు కదా.
కాంగ్రెస్ పార్టీలో చేరతానన్నది అట్లా ఇట్లా అని చెప్పేసి. సరే ఈ వార్త ఇట్లున్నది, మొత్తం డైవర్షన్ డ్రామా అంతకు మించి ఏమీ లేదు.